యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. చాలు, ఈ ఒక్క మాట చాలు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ఎన్ని సంగతులు పౌలు గారు రాస్తూ ఉన్నారు కదండి సిలువ గురించి. మొదటిదేమో యేసు ప్రభుల వారు సిలువను మోయాలని చెప్పారు. తర్వాత పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి ఏ ఏ సంగతుల విషయాలలో మరి మనం సిలువ వేయబడాలో నేర్పిస్తూ ఉన్నారు. మూడవదిగా సిలువను గురించిన అభ్యంతరాలను ఎట్లా జయించాలో మరి మనం నేర్చుకున్నాం. క్రీస్తు సిలువ ఎంత విలువైందో నేర్చుకున్నాం. కాబట్టి ఆ విలువను ఎరిగి మనం జీవించాలని నేర్చుకున్నాం. 4వ సంగతి ఏమంటున్నారు ఇక్కడ, నేను యేసు క్రీస్తు సిలువ యందు తప్ప, ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. పౌలు గారు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు ఇక్కడ? సిలువను బట్టి. దేన్ని బట్టి? సిలువను బట్టి అతిశయపడతా ఉన్నారు. అతిశయించడం అంటే ఏంటి చెప్పండి? ఫీలింగ్ ప్రైడ్, గర్వంగా భావించడం కదా. నాకు సిలువ ఉంది అనే ఒక గర్వంగా భావించడం. దేన్ని బట్టి గర్విస్తాం మనం ఈ లోకంలో కదా? మనకున్న డబ్బును బట్టి, హోదాను బట్టి, చదువును బట్టి, అందాన్ని బట్టి, రకరకాల కారణాలను బట్టి, భూలోక సంబంధమైన చాలా కారణాలను బట్టి మనిషి గర్వంగా ఫీల్ అవుతాడు. ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ పౌలు గారు దేన్ని బట్టి అతిశయపడతా ఉన్నారు ఇక్కడ? సిలువలో ఏముంది? అసలు సిలువ అంటే ఏమని చెప్పాను? సిలువ అంటే అవమానమే, సిలువ అంటే నిందలే, సిలువ అంటే వెలివేతనే, సిలువ అంటే తిరస్కారమే, సిలువ అంటే కుల వెలివేతలు ఉంటాయి, ఊరు నుంచి వెలివేసే వాళ్ళు ఉంటారు, చాలా ఉంటాయి. అంటే తిరస్కారాలు, నిందలు, అవమానాలు, తృణీకారాలు, మనల్ని విసర్జించడాలు, మనల్ని లెక్క చేయకపోవడాలు, ఒక రకంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. ద్వేషమే అంతా సిలువలోనే ఉంటుంది. అంటే చూడండి, ఇవన్నీ అనుభవించే ఆ సిలువను బట్టి పౌలు ఏమంటున్నాడు, మనం ఎవరైనా ద్వేషిస్తేనే మనము చాలా బాధపడతాం. మరి ఇంత ద్వేషము, అవమానము, నిందలు, తిరస్కారాలు, దెబ్బలు, హింసలు ఇవన్నీ అనుభవిస్తూ నేను ఆ సిలువ యందు, సిలువ అంటే మన దృష్టిలో ఒట్టి చెక్క సిలువ చూడకండి, ఆ సిలువ వెనక దాగి ఉన్న శ్రమలు. ఆ సిలువను యేసు ప్రభుల వారు మోసేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించారు? ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, వెనక నుండి తన్నింది ఒకరు, ముందు నుంచి. ఇప్పుడు మనం ముందు నవ్వే వాళ్ళు ఉంటారు, వెనక నుంచి మనల్ని తన్నే వాళ్ళు ఉంటారు. మనం ఎంత బాధపడతాం చెప్పండి? మనం క్రైస్తవులమైనందుకు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, వాళ్ళ వాటిల్లో మనం పాలు పొందుకోకుండా వేరుగా జీవిస్తున్నందుకు వెనక నవ్వే వాళ్ళు ఉంటారు, ముందు నవ్వే వాళ్ళు ఉంటారు, వెనక మనల్ని తన్నేవాళ్ళు, అంటే వీళ్ళంతా అని లెక్క చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం బాధపడతామా, గర్వంగా ఫీల్ అవుతామా? కానీ మరి పౌలు గారు ఎందుకు అతిశయపడుతున్నారు అక్కడ? అసలు సిలువను బట్టి కాకుండా దేన్ని బట్టి అతిశయించడం నాకు దూరం అవును గాక. అంటే అసలు దేన్ని బట్టి కూడా నేను అతిశయించా. నాకున్న చదువును బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, స్థితిగతులను బట్టి కానీ, హోదా, నాకు ఏది కూడా నాకు అంత గర్వంగా నేను ఫీల్ కాను. కానీ యేసు సిలువను బట్టి మాత్రమే నేను అతిశయిస్తాను అని మరి పౌలు గారు అంటా ఉన్నారు. కాబట్టి చూడండి, మరి ఈరోజు మనము సిలువను బట్టి అతిశయించే క్రైస్తవులంగా ఉన్నామా? సిలువను బట్టి అతిశయించే క్రైస్తవులుగా ఉన్నామా? సిలువను బట్టి బాధపడే క్రైస్తవులంగా ఉన్నామా? ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడక, దానిని బట్టి సిగ్గుపడకుండా దాన్ని బట్టి సంతోషించండి, అతిశయించండి అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా పొందుకోబోయే ఆ రాబోయే మేలులేంటి, దీవెనలేంటి ఈ లోకం అందరికీ తెలీదు, మనకు తెలుసు. కాబట్టి అతిశయించాలి మనం కదండి. ఆ సిలువలో ఎంత శక్తి దాగి ఉంది, ఎంత బలము దాగి ఉంది, ఎంత స్వస్థత దాగి ఉంది, ఎంత విలువైన రక్తాన్ని యేసయ్య మరి మన కొరకు కార్చారు. కాబట్టి ఆ సిలువను బట్టి ఈరోజు మనము అతిశయపడుతున్నామా? సిలువను బట్టి అబ్బో యేసయ్యను నమ్ముకున్నందుకు ఇన్ని శ్రమలు అనుభవించాల్సి వస్తుంది,
ఇంతగా వేరుగా లోకంలో ప్రత్యేకంగా జీవించాలంటే, వేరుగా జీవించాలంటే ఇంత అవమానాలు పడాల్సి వస్తుంది అని ఆ అవమానాల వైపు, నిందల వైపు చూసి మనం ఏడ్చేవారిగా ఉంటున్నామా? ఈ సిలువ వైపు చూసి సిలువ ఉంది నా జీవితంలో చాలు అని అతిశయపడేవారిగా ఉంటున్నాము కదండి. అంటే ఉండాలి, అతిశయపడాలి, కానీ మనం ఏం చేస్తున్నామని అడుగుతున్నా. మనం ఏం చేస్తున్నాం? ఈ చిన్న అవమానం, ఒక్క మాట, ఒక అబద్ధము మన పైన, ఒక చెడ్డ మాట వచ్చిందంటే అసలు మనం ఎంత గిలగిల్లాడిపోతామో. మరి యేసే ఎన్ని పడ్డాడండి? యేసే పైన అబద్ధ నేరారోపణలు జరిగాయా లేదా? అన్యాయపు తీర్పులో ఆయన నిలబడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, కానీ అన్యాయపు తీర్పులో నిలబడి ఆ మనుషుల యొక్క ద్వేషాగ్ని యొక్క జ్వాలలలో ఆయనని కాల్చివేసేశారు వాళ్ళు. చూడండి, ఆ ద్వేషపు మాటలు, ద్వేషపు చూపులు, ఇన్ని సిలువేసేయండి, అని సిలువేసేయండి. ఎదురుగా ఒక మనిషి మన ఎదురుగా నిలబడి మన గురించి అటువంటి తిరస్కారపు మాటలు మాట్లాడుతుంటే ఎంత బాధ అవుతుంది. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం చేయలేదు చెప్పండి? ఒక్క బదులు దూషించను లేదు. ఆయన మౌనముగా ఉన్నాడంట. వధింపబడిన గొర్రెపిల్ల. ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పండి? నేను ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది, ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, జీవితం అంతా ఏడుస్తానే ఉంటాం, బాధపడతానే ఉంటాం. ఏమండి, యేసే సిలువ మోసినప్పుడు మరి ఎన్ని బాధలు పడ్డాడు అంటే ఆయన పడొచ్చు, కానీ ఆయన కొరకు మనం పడకూడదా? ఇప్పుడు మనం పడే బాధ వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా? ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి? కానీ ఆయన పడ్డం వల్ల సర్వలోకానికి పాప క్షమాపణ దొరికింది కదా, సర్వలోకానికి పాప విమోచన దొరికింది కదా. సర్వలోకం ఏ పాపమును బట్టయితే మరి పాపపు ఊబిలో నశించిపోయే ఊబిలో ఉన్నారో, నాశనకరమైన ఆ నరకానికి వెళ్ళేవారిగా ఉన్నారో, మరి వారందరికీ విమోచన దొరికింది కదా. మరణ భయం నుండి మనల్ని విడిపించారు, పాపపు శిక్ష నుండి మనల్ని విడిపించారు, నరక శిక్ష నుండి మనల్ని ఆయన విడిపించారు. కానీ అవన్నీ భరించడం వల్లనే ఇంత గొప్ప విడుదల, విమోచన అనేది మనకు దొరికింది. ఇంత గొప్ప విమోచన అనేది మనకి దొరికింది. అంటే విమోచన, విడుదల ఎక్కడైతే ఉంటుందో కొంత శ్రమ ఉంటుంది. అక్కడ శ్రమ ఉంటుందా లేదా? అయితే చూడండి, ఈ దినమున కూడా మరి మనం లోకంలోని వారం కాదు. అందుకనే లోకం అనే మాటలను బట్టి కానీ, లోకము పెట్టే నిందలను బట్టి కానీ అసలు దాని వైపు వాటిని మనం లెక్క చేయకూడదు. ఏం చేయకూడదు? లెక్క చేస్తున్నాం కాబట్టి బాధపడుతున్నాం. దేన్ని లెక్క చేయాలి? సిలువను లెక్క చేయాలి. అందుకనే నిన్నేం చెప్పా? సిలువ విలువను మనం తెలుసుకుని ఉంటే సిలువ వైపే చూస్తాం, సిలువ వైపే చూస్తాం. ఆ లోకం వైపు చూడం, వాళ్ళనే మాటల వైపు చూడం, వాళ్ళనే దూషణల వైపు చూడం. మన మొహం మీద ఉమ్మేసినా తుడుచుకొని వెళ్ళిపోతాం. వేసారా లేదా? ఎవరు తుడిచారు చెప్పండి? ఆయనకి ఎవరు తుడిచారు? తుడుచుకోవడానికి కూడా ఈరోజు మనం తుడుచుకొని పోదాం, కానీ ఈరోజు సిలువను బట్టి అతిశయించలేకపోతా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మరి ఈ లోకానుసారంగా వచ్చే శ్రమలను బట్టి, బాధలను బట్టి, నిందలను బట్టి, క్రైస్తవులమైనందుకు వచ్చే శ్రమలను బట్టి మనం బాధపడుతూ ఉంటే సిలువను బట్టి అతిశయించే క్రైస్తవులుగా మరి మనం ఎప్పుడు కూడా ఉండలేము. కానీ పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఆయనను పోలి మనం నడుచుకోవాలంటే ఇప్పుడు ఆయన దేన్ని బట్టి అతిశయించాడు? యేసే సిలువ నా జీవితంలో ఉంది. ఆ సిలువ లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయేదానిని, ఆ సిలువ లేకపోతే నేను ఎప్పుడో మరణానికి సమీపంగా ఉండేదాన్ని, చీకటిలో ఉండేదాన్ని. కానీ ఆయన సిలువ నన్ను మరణం నుండి విడిపించింది. ఆయన సిలువ నన్ను ఆ యొక్క పాపము నుండి విడిపించింది. ఆ సిలువ విలువలేని నా జీవితానికి ఒక విలువిచ్చింది. సర్వ సృష్టికర్త అయిన, రాజుల రాజైన, ప్రభుల ప్రభు అయిన, సర్వలోకానికి చక్రవర్తి అయిన ఆ రాజును సేవించే ధన్యతను నాకు ఇచ్చింది కదండి. ఎక్కడుంటాం చెప్పండి? ఈ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మనం ఎక్కడ ఉంటాం? అసలు విలువ ఉందా మనకి? ఈ లోకంలో ఎక్కడన్నా విలువ ఉంటుందా? ఆ కులాన్ని బట్టి, మన ఇంటి పేరును బట్టి, ఆ వీధిలో ఉన్న అంటే ఫలానోళ్ళు అన్న పేరు తప్ప ఇంకా ఏ రకమైన విలువ ఉంటుందా? కానీ ఈరోజు అంత విలువైన రక్తాన్ని గార్చి మనల్ని ఎందుకు కొన్నాడు? కొన్నాం కాబట్టి విలువ వచ్చింది. ఏమండి, ఒక వస్తువుకి ఎక్కువ రేటు పెట్టామంటే దానికి ఎంత, ఆ వస్తువుకి అంత విలువ చెల్లించగలము అంటే అది కూడా విలువైందని అర్థం కదా. చూడండి, ఈ లోకంలో ఎక్కడా వెలకట్టలేనంత విలువైన రక్తమును మరి యేసు ప్రభుల వారు మరి మన కొరకు ధారపోశారంటే ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వాళ్ళం, ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వాళ్ళమని ఆయన తన ఆఖరి రక్తపు బిందువును కూడా మన కొరకు కార్చారు, విలువైన రక్తంను కూడా మరి మనకు కార్చారు. అంటే ఆయన మనకేమిచ్చారు చెప్పండి? ఇప్పుడు ఈ లోకం మనల్ని విలువలేనిదిగా చూస్తున్న సమయాలలో దేవుడు మనకి గొప్ప విలువనిచ్చాడు. ఆయన రక్తములో కడగబడ్డామంటేనే మనము చాలా విలువైన వాళ్ళం.
చాలా విలువైన వాళ్ళం. ఈ లోకానికి ఏం తెలుసు మన విలువ? యేసేకి తెలుసు. కాబట్టే మనల్ని కొనుక్కున్నారు, కాబట్టే మన రక్తాన్ని మన కొరకు ఆయన కార్చారు. కడగబడిన వాళ్ళకి మాత్రమే ఆయన సిలువ విలువ యొక్క శక్తి ఏంటనేది మరి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు విలువ లేని మన జీవితాలు, కానీ ఇప్పుడు ఎవరు మనము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవబడిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం మనం. ఇప్పుడు ఎవరని చెప్పండి? మనం దేవుడు ఏర్పరచుకున్న ఒక వంశము, రాజులైన యాజక సమూహము. ఆ యొక్క పరలోక రాజ్యం అనే ఆ రాజ్యానికి యాజకులనుగా మనల్ని దేవుడు అక్కడ నియమించబోతూ ఉన్నాడు. దేవుని సొత్తైన ప్రజలం. ఎవరు సొత్తు? ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి, సర్వపైన అధికారము కలిగిన ఆ దేవుని సొత్తైన ప్రజలం మనం. ఇప్పుడు ఈ లోకంలో ఎవ్వరు అందరూ మనల్ని విడిచిపెట్టినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. అంటే ఎంత విలువ ఉంది చెప్పండి ఈరోజు మనకు. అసలు మనకి కానీ ఆయన సిలువ, ఆ సిలువ అనేదే లేకపోతే ఇంత విలువ మనకు వచ్చేదా? దేవుని సొత్తైన ప్రజలముగా, పరలోకానికి హక్కుదారులముగా, మరి ఒక వంశం ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైన వంశముగా ఈరోజు మనం ఉండగలిగే వాళ్ళమా? అసలు ఉండలేం. అంటే అదంతా ఎవరి ద్వారా? సిలువ ద్వారానే కదా. అంటే ఆయన అన్ని అవమానాలు భరించి, అన్ని నిందలు భరించి, అన్ని శ్రమలు భరించి మనకి ఇంత విలువనిచ్చారు. ఈరోజు ఆయన కొరకు ఒక చిన్న సిలువ శ్రమను మనం ఎందుకు భరించలేం చెప్పండి? ఆ శ్రమను బట్టి ఎందుకు అతిశయించలేం? ఈరోజు నా యేసయ్య కొరకు నేను ఎన్ని శ్రమలైనా అనుభవిస్తా. ఆయన తన ఒక రాజు ఉండి కూడా దాసునిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు, ఒక పనికిరాని నా కొరకు, భక్తిహీనులైన నా కొరకు, నా కొరకు ఆయన రక్తాన్ని కార్చి నన్ను ఒక పరిశుద్ధమైన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను అని అతిశయపడగలిగే వారిగా ఉంటున్నామా చెప్పండి? అతిశయించాలి. ఏం చేయాలి? పాటలు పాడుతున్నాం కదా, నాకై శ్రమ పొందిన యేసుకై నేను ఎన్ని శ్రమలైనా. ఏంటండి ఒక్కటేగా శ్రమ వచ్చింది? ఇంకా నిజానికి చెప్పాలంటే ఆయన కొరకు పడే శ్రమలలో మనం ఇంకేది పడలా. ఇవన్నీ శరీర సంబంధమైన శ్రమలే మనకు వచ్చాయి. ఏం చెప్పండి? శరీర సంబంధమైన శ్రమలే మనకు వచ్చాయి. ఆ పౌలు గారికి వచ్చినన్ని శ్రమలు, ఆ అపోస్తులకు వచ్చినన్ని శ్రమలు చూడండి. మా మధ్యలో మణిపూర్లో ఎంతోమంది క్రైస్తవులను ఊచకోత కోసేశారు. ఈరోజు అదే పరిస్థితి మనకు వస్తే దాన్ని బట్టి యేసు ప్రభు కొరకు చావడానికి సిద్ధంగా ఉంటామా మనం? నేను చనిపోయినా ఇప్పుడు నా యేసయ్య ముఖం చూస్తా, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను నా యేసయ్య కొరకు నేను ప్రాణం పెడతాను సిద్ధంగా ఉంటామా? అమ్మో చంపేస్తున్నారని భయపడిపోతామా? చెప్పండి అమ్మా. ఇంకా యేసయ్య కొరకు మనం ఏం చేయగలుగుతాం? అంటే దేన్ని ప్రేమిస్తున్నాం? ప్రాణాన్ని ప్రేమిస్తున్నాం. మరి యేసయ్య కూడా తన ప్రాణాన్ని ప్రేమించుకుంటే మన కొరకు ఎలా ప్రాణం పెట్టేవాడు చెప్పండి? ఎలా ప్రాణం పెట్టేవాడు? ఇంత ఆయన త్యాగం చేసినా కూడా మన ప్రాణాన్ని ఆయన కొరకు సమర్పించడానికి మనం సిద్ధంగా లేము. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, మేలు. ఈరోజు మనం ఆ మాట అనలేకపోతున్నాం. ఎందుకంటే క్రీస్తు సిలువ ఇంకా మనకు అర్థం కావట్లేదు, దాని విలువ అర్థం కావట్లే, ఆయన త్యాగం మనకు అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఆయన సిలువను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు నన్ను ఆయన రక్తంలో కడుక్కున్నాడు, నాకు ఒక విలువ ఇచ్చాడు, ఆయన పరలోకానికి నన్ను హక్కుదారునిగా చేశాడు. కాబట్టి ఆ సిలువను బట్టి మరి అతిశయించే గొప్ప కృపను నేను పొందుకున్నాను అని ఆ సిలువను బట్టి, శ్రమలను బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఇంకా అంతేకాదు, పాపం పైన మరి శాపము పైన మనకు జయ జీవితాన్ని ఆయన అనుగ్రహించాడు కదండి. సిలువలో అన్నిటిపైన జయం వచ్చిందా లేదా? అపవాది పైన జయం వచ్చిందా లేదా? ఈరోజు అపవాదిని ఎదిరిస్తే పారిపోతుందా లేదా? మనం ఎదిరించే పారిపోతుందా లేదా? మరి ఆ కృప ఎక్కడి నుండి వచ్చింది? సిలువ నుండే వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? సిలువలో అపవాది తలను చిత్తగొట్టాడు కాబట్టే ఇప్పుడు మనకు అపవాది పైన జయం వచ్చింది, రోగముల పైన జయం వచ్చింది, సమస్తము పైన అధికారం మనకు వచ్చింది ఈరోజు కదండి. ఈరోజు మీరు విశ్వాసముతో ఏది అడిగినా చేస్తా అన్నాడు కదా ఆయన. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎలా సాధ్యమైంది? ఊరికే రాలేదు మనకి. ఈరోజు చక్కగా పోలో మన గంట సేపు అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అని ప్రార్థన చేస్తుంటే మనకు దొరుకుతున్నాయి. అవన్నీ ఎలా దొరుకుతున్నాయి? ఆయన సిలువ మరణము ద్వారానే అవన్నీ పొందుకునే కృపను మనకు ఆయన దయచేశాడు. ఆయన సిలువ మరణమే లేకపోతే మనకి ఏది దొరికేదే కాదు, ఏది దొరికేది కూడా కాదు. ఈరోజు అపవాదిని ఎదిరించలేము. అపవాది బంధకాలలో అంటే మ్రగ్గిపోయేవాళ్ళం, వాటి బంధకాలలో మునిగిపోయి ఉండేవాళ్ళం. దానిని జయించే శక్తి, భయంకరమైన రోగాలను జయించే శక్తి మరి నిజంగా దేవుడు మనకు దయచేశాడు. అంతేకాదు ఎవరికి చూపలేని గొప్ప ఉన్నతమైన ప్రేమను ఆయన కలువరి సిలువలో మనకు చూపాడు కదండి. అంతగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటారా మన కొరకు?
అంతగా ప్రేమించే, ప్రాణం పెట్టేంత ప్రేమను చూపించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు కదా. మరి అంత ప్రాణం పెట్టిన ఆయన కొరకు మనకింత బాధ అయితే ఏమవుతుంది? కొంచెం అవమానం కలిగితే ఏమవుతుంది? తిడితే ఏమవుతుంది? మామూలుగా అయితే చుట్టాలని బంధువులు మనం ఇంట్లో తిట్టుకుంటాం, మళ్ళీ మామూలుగా ఉంటాం కదా. అలా అనుకుంటే అయిపోద్ది కదా. అమ్మో మరి ఈ మాట అంటున్నారని ఎందుకు భయపడాలి? మనం యేసుప్రభు కొరకు, యేసుప్రభు కొరకు నింద అనుభవించాలి. ఉద్యోగాలలో, బయట, ఎక్కడైనా సరే మనము ఈ చిన్న చిన్న శ్రమలనే మనము అనుభవించలేకపోతే రేపు అంత్య దినాలలో యేసు ప్రభు కొరకు మరి రాకడ సమయంలో వచ్చే శ్రమలని మనం ఎలా అనుభవించగలుగుతాం చెప్పండి. యేసు ప్రభు కొరకు వచ్చే శిలువ శ్రమలన్నీ, అసలు యేసు ప్రభు నామము నిమిత్తము ఆ ఘోర మహాశ్రమలలో, అంత్యక్రీస్తు వచ్చినప్పుడు పెట్టే శ్రమలలో మనము ఆ శ్రమలని ఎలా అనుభవించగలుగుతాం? ఎలా అనుభవించగలుగుతాం? చాలాసార్లు చెప్తున్నాం కదా. 666 ముద్ర వేసుకోకపోతే మనకి ఏముండవు చెప్పండి? రేషన్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు, భోజనం ఉండదు, బట్టలు ఉండవు, అసలు ఏముండవు మనకి. ఇప్పుడు ఈ చిన్న అవమానానికి, శ్రమకి నువ్వు కష్టపడిపోతే ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదు యుద్ధం వల్ల. చిన్న చిన్న శ్రమలకి మనము కృంగిపోయి బలహీన పడిపోతే రేపు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఏ రకంగా తట్టుకొని నిలబడతాం? మనం ఏ రకంగా తట్టుకొని నిలబడతాం? మన విశ్వాసం ఎక్కడుంటుంది చెప్పండి? కానీ ఏమంటున్నారు ఆయన? సిలువ యందు తప్ప నేను దేని యందును అతిశయపడుట నాకు దూరమగును గాక. ఎందుకో చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:10 చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:10. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఎక్కడ సంతోషిస్తున్నారంట చెప్పండి అమ్మా? ఉద్యోగం వచ్చినందుకు సంతోషిస్తున్నా, అప్పు తీరినందుకు సంతోషిస్తున్నా, పెళ్ళి అయిపోయినందుకు సంతోషిస్తున్నా, ఎవరు నన్ను ఏ మాట అనకుండా నేను హాయిగా జీవించడానికి యేసయ్య నాకు కృప చూపించాడు, అందుకనే సంతోషిస్తున్నా. అన్నింటిలో సర్వ సమృద్ధి ఉంది, అందుకనే సంతోషిస్తున్నా. దీవెనల వెంబడి దీవెనలు ఇంట్లో కుమ్మరించబడతా ఉన్నాయి, అందుకనే సంతోషిస్తున్నా అన్నాడా? ఎక్కడ సంతోషించాడు చెప్పండి? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, యేసు ప్రభు నిమిత్తము ఏదైనా బలహీనత వచ్చిందా? బలహీనతలు వస్తున్నాయా? రావట్లేదా? మనకి ఏదో ఒక బలహీనత వస్తుంది. నిందలు వస్తున్నాయా? ఇబ్బందులు వస్తున్నాయా? అవమానాలు వస్తున్నాయా? హింసలు వస్తున్నాయా? ఉపద్రవాలు వస్తున్నాయా? మనకు వ్యతిరేకంగా కూడి ఎవరైనా నలుగురు లేసి మన పైన ఏదో ఒకటి కీడు ఆలోచించవచ్చు, వస్తున్నాయా? దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకు? నా యేసయ్య సిలువ యందు నేను అతిశయిస్తున్నా. అతిశయించే వారమైతే వాటిని బట్టి సంతోషిస్తాం. ఏం చేస్తాం? నా యేసయ్య కొరకు నేను ఏదైనా భరించడానికి సిద్ధపడతాను అని చెప్పి వాటిని బట్టి మరి వాటిలో సంతోషించే శక్తి ఎలాగొచ్చింది చెప్పండి? ఒక కష్టం, ఇటువంటి ఉపద్రవాలు, హింసలు వస్తున్నప్పుడు యేసు ప్రభు కొరకు వాటిని తట్టుకునే శక్తి కానీ, వాటి యందు సంతోషించే శక్తి కానీ ఎలాగొచ్చింది పౌలు గారికి? సిలువ ద్వారానే. ఎందుకంటే అక్కడ పైన ఏముంటున్నాడు చూడండి, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా దేని యందు అతిశయపడుతున్నాడు? విశేషముగా. పౌలు గారండి మీరు దేన్ని బట్టి ఎక్కువగా సంతోషపడతారండి అని మనం అడిగామనుకో, యేసు ప్రభు నిమిత్తము నాకు ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని బలహీనతలు వచ్చి నా శరీరం కృంగిపోయినా, కృషించిపోయినా నాకు వాటి అందే అతిశయం. దాన్ని బట్టి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా యేసయ్య కొరకు నేను ఈ శ్రమలు అనుభవించడానికి యేసయ్య నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇంతకంటే ఘోరంగా ఆయన అనుభవించాడు, ఇంతకంటే ఘోరంగా ఆయన అనుభవించారు. కాబట్టి ఆయనలాగా ఉండడానికి, నేను కొన్నైనా అనుభవించడానికి నేను అతిశయపడుతున్నా, నేను సంతోషపడుతున్నా. సిలువ యందు అతిశయపడడం అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకు సిలువ యందు అతిశయపడుతున్నారు? ఎలా అతిశయపడుతున్నారంట? బలహీనత లేదు, విశేషముగా. ఏంటంట? విశేషముగా. ఎందుకు అంటే దానికి 9వ వచనంలో ఉంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము ఈ బలహీనతలలో ఏమవుతుందంట? యేసయ్య కృప మనకి తోడుగా ఉంటుంది. ఏం చెప్పండి? యేసయ్య కృప మనకి తోడుగా ఉంటుంది. ఆ కృప, ఆ బలహీనతలలో కృప వలన, ఆ కృప ఎక్కడి నుండి వచ్చింది?
యేసయ్య సిలువ ద్వారా వచ్చింది కదండి. అంతకు ముందు కూడా కృప ఉంది, కానీ ధర్మశాస్త్రం ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉంది. కానీ యేసు ప్రభు ద్వారా కృపా సత్యం వచ్చేసింది. కాబట్టి ఆ సిలువ ద్వారా యేసయ్య ఏ కృపనైతే మనకి ఇచ్చారో ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే బలహీనతలో మనకు శక్తిని దయచేస్తుంది. బలహీనతలో మనకి శక్తిని, ఆ సిలువ వైపు చూస్తూ సిలువను పట్టుకొని ఎంతగా ఆయన అతిశయపడుతున్నాడో ఆ సిలువలోని కృపాశక్తి చేత పౌలు గారు అక్కడ నింపబడతా ఉన్నారు. కాబట్టే వాటన్నిటినీ సహించే బలము కానీ శక్తి కానీ పౌలు గారికి వచ్చింది. అంటే ఇప్పుడు మనం దేన్ని బట్టి అతిశయిస్తే మనకి ఈ శక్తి వస్తుంది? రాని శ్రమలు నేను అనుభవిస్తా, ఎందుకంటే నా దగ్గర ఏముంది? ఆయన ఏ సిలువను అయితే జయించాడో ఆ సిలువ నా దగ్గర ఉంది, ఆ సిలువను బట్టి నేను అతిశయపడుతున్నాను అని మనము సంతోషంగా ఎప్పుడైతే సిలువను బట్టి అతిశయపడతామో ఈ బలహీనతలలో దేవుని శక్తి చేత మనం నింపబడతాం. అవమానములలో దేవుని శక్తి చేత నింపబడతాం. నిందలలో దేవుని శక్తి చేత మరి మనము నింపబడతాం. వాటిని బట్టి భయపడము, కృంగిపోము, దుఃఖపడేవారిగా మరి మనము ఉండం. అందుకనే కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము, నిలిచి ఉండడం అంటే కింద ఏమంటున్నాడు చూడండి, నన్ను కప్పు నిమిత్తము. యేసయ్య శక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని కప్పేస్తుంది కదండి. ఊరికే ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఆయన దగ్గర ఎవరూ లేరు. ఆయన అవమానపడేటప్పుడు, సిలువ శ్రమలు పడేటప్పుడు. కానీ ఈరోజు ఆయన కొరకు మనం పడేటప్పుడు ఆయన తన శక్తి చేత మనల్ని కప్పేస్తాడు. ఒక శక్తిని మనకు దయచేస్తాడు. కానీ ఆ శక్తిని మనం ఎప్పుడు అనుభవిస్తామంటే దాన్ని బట్టి అతిశయించి మనం ధైర్యంగా నిలబడ్డప్పుడు దేవుడు తన శక్తి చేత మనల్ని కప్పేస్తాడు. మనం ముందే భయపడిపోయి బాబోయ్ నేను భరించలేను, నా వల్ల కాదని ఒక అడుగు వెనకేసామా ఆ శక్తిని మనం పొందుకోలేము. ఆ శక్తిని మనము పొందుకోలేము. దేవుని కృపలో దాగి ఉన్న శక్తి. అందుకనే ఏమంటున్నాడు, ఈ బలహీనత వచ్చినప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? శక్తితో కప్పుతా ఉన్నాడు కదా. అంటే ఆయన నన్ను ఇంకా 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 తన శక్తితో నన్ను కప్పాలి అంటే మనం ఏమవ్వాలి? ఇంకా బలహీనతలు అవ్వాలి, ఇంకా బలహీనతలు రావాలి కదా. చిన్నప్పుడు మనకి ఇంకా సులువుగా అర్థం కావాలంటే నేను చెప్తాను. చిన్నప్పుడు చిన్నపిల్లలకి నీకు ఎలా ఉంటే ఇష్టం అంటే నాకు జ్వరం వచ్చినప్పుడే ఇష్టం అంటారు కొద్దిమంది. ఎందుకు జ్వరం వస్తే ఎవరైనా నొప్పితో బాధపడతారు కదా, మంచం మీదే పడుకోవాలి, ఆడుకోవడానికి లేదు అంటే నిజంగానే ఎవరు చెప్పారు ఈ మాట? జ్వరం వచ్చినప్పుడే నాకు జ్వరం వస్తేనే ఇష్టం అని చెప్పారనమాట. ఎందుకు నీకు జ్వరం వస్తే ఇష్టం? బయటికి వెళ్ళి ఆడుకోలేవు, స్కూల్కి వెళ్ళలేవు, ఏవి మంచి తినలేవు కదా అంటే జ్వరం వచ్చినప్పుడే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, జ్వరం వచ్చినప్పుడే నాకు చాలా పనులు చేస్తారు, నన్ను చూడడానికి అందరూ వస్తారు, నేను అడిగిందల్లా ఇస్తారు. ఏం చెప్పండి? నేను అడిగిందల్లా ఇస్తారు నన్ను. అంటే ఆ యొక్క ప్రేమలో అతను ఏం పొందుకుంటున్నాడు? కుమారుడు శరీరం బలహీనంగా ఉంది, కానీ వారి ప్రేమ, వారి ఆదరణ, వారి యొక్క అందరి అంటే వారికి అవసరమైన తెచ్చిన వాటిని బట్టి వాడికి ఆ హృదయంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో శక్తి. కాబట్టి ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. క్రీస్తు నిమిత్తము ఈ హింస ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు యేసయ్య ప్రేమ, యేసయ్య కృప, ఆ సిలువలో దాగి ఉన్న శక్తి అవన్నీ మనల్ని కప్పేస్తాయి. కాబట్టి అవన్నీ మనం కప్పినప్పుడు ఒక్కొక్క శ్రమ అనుభవించుకుంటూ వెళుతున్న కొలది మనం శక్తిమంతులముగా మారుకుంటూ వెళతాం. అంతకంతకు శక్తి గలవారుగా మనం మారిపోతాం. అసలు ఒక శ్రమను అనుభవించడానికి మనం భయపడిపోతే ఆ శక్తిని మనం పొందుకోలేము, ఎప్పటికీ పొందుకోలేము, ఎప్పటికీ బలహీనులుగానే ఉంటాం. కానీ మనం దానిని అనుభవించడానికి సిద్ధపడ్డాం అనుకో, శక్తి 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 బలహీనపడ్డ ప్రతిసారి దేవుడు తన శక్తిని తన పైన కప్పి 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 ప్రతి అవమానం, ప్రతి నిందకో శక్తి. ఎన్ని శక్తులు పొందుకుంటే ఎంత శక్తి పొందుకుంటాను చెప్పండి అసలుగా. అందుకనే ఎంత ధైర్యంగా పౌలు గారు నా మెడ నరికేయనని ఎందుకన్నాడు చెప్పండి? నా తల తీసేయనని ఎలా ధైర్యంగా తన తల ఇక్కడ పెట్టాడు. మనం పెట్టగలుగుతామా? చిన్న సూది కూర్చుకుంటేనే అబ్బో, చిన్న కూరగాయలు కోసేటప్పుడు చిన్న కత్తి కోసుకుంటేనే అబ్బో నొప్పి. ఆయన తన శిరస్సుని ఇక్కడ పెట్టి నా యేసు ప్రభు కొరకు నిమిత్తం నా శిరస్సు అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, పేతురు గారు కూడా సిలువ వేయబడినప్పుడు పారిపోయారు. ఆయన యేసు ప్రభు వారు సిలువ వేయినప్పుడు. కానీ యేసు ప్రభు కొరకు శ్రమలు అనుభవించేసరికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభువులాగా సిలువ వేయబడ్డానికి నాకు అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి. అంటే తలకిందులుగా సిలువేసినా కూడా నేను ఆ సిలువ శ్రమలని ఆయన కొరకు నేను ఇంకా ఆ యొక్క శ్రమలని పరిపూర్ణ నేను చేయలేను నా యొక్క శరీరంలో అని తన్ను తాను సిలువకి తలకిందులుగా వేయమని చెప్పాడంట. వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? బాబు ఆ సిలువే కష్టం అయిపోతుంది మనకి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు?
నన్ను తలకిందులుగా సిలువేయని ఒకరు, అలాగే యేసుప్రభు శిష్యులలో అందరూ కూడా హతసాక్షులు అవ్వడానికి కారణము, యేసుప్రభు కొరకు ఈ దినమున మనము చనిపోవడానికి సిద్ధపడడానికి కారణం ఏంటంటే సిలువ యందు అతిశయపడితేనే. సిలువ యందు మనము అతిశయించినప్పుడు మాత్రమే. ఎందుకు అతిశయించాలి? ఎందుకంటే ఇందులో దాగి ఉన్న శక్తి మళ్ళీ ఎక్కడా దొరకదు మనకి. చెప్పండి, విలువైంది మన దగ్గర ఉంటే మనకి ఎంత గర్వం, ఎంత అతిశయం ఉంటుంది. ఈ ఊర్లో ఎవరికీ లేనిది మన దగ్గర ఉందండి, మన ఇంట్లో ఉంది. వచ్చిపోయే వాళ్ళకంతా చెప్పుకుంటాం కదా, అసలు ఎక్కడ లేదండి ఈ ఊర్లో, ఇది మా ఇంట్లోనే ఉంది. అవునా? మా ఇంట్లోనే ఉంది. ఇటువంటి వస్తువు ఎక్కడా లేదు. అమెరికా నుంచి మా బంధువులు పంపించారు, ఆ దేశం నుంచి మా బంధువులు పంపించారు. అంటే ఆ వస్తువుని బట్టి మనం ఎంత అతిశయపడతాం. ఎందుకంటే అది ఎక్కడా లేనిది, ప్రపంచంలో ఒక్కటే ఉన్నది మన దగ్గర ఉన్నప్పుడు మనకెంత అతిశయపడతామో, ఈరోజు ప్రపంచంలో ఎక్కడా దొరకని ఆ యేసు ప్రభు ద్వారా మాత్రమే దొరికే ఆ సిలువ శక్తిని మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత అతిశయపడాలి. ఆ సిలువలోని జయము మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎంత అతిశయపడాలి. జయం కావాలంటేనేమో ఇక్కడికి రావాలి, మళ్ళీ ఆయన కొరకు ఒక శ్రమ పడాలంటే మాత్రం పడలేవు. మళ్ళీ ఎందుకు జయం వస్తుంది? మనకి స్వస్థత కావాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికే రావాలి. మళ్ళీ యేసయ్య కొరకు ఒక నిందపడ్డానికి, ఒక రాళ్ళ దెబ్బ పడ్డానికి అబ్బో మరి మనము పడలేవు. ఇప్పుడు ఎవ్వరికి ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప సిలువ ఈరోజు ఒక క్రైస్తవుడి చేతికి ఇచ్చాడు దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఆయన. కానీ దాన్ని బట్టి ఈరోజు నిజంగా క్రైస్తవులు అతిశయిస్తే కనుక అందులోని జయాలను పొందుకొని జయ జీవితాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మనం పాపం పైన జయాన్ని కలిగి ఉండాలన్నా ఆయన సిలువను బట్టి అతిశయించాల. ఎందుకంటే సిలువలోనే ఆయన ఏం చేశాడు? పాపాన్ని ఆ సిలువకు కొట్టి వేశాడు. ఈరోజు మనల్ని మనం సిలువ వేసుకోవాలంటే మనకు కష్టమే. కానీ దేని వైపు చూసినప్పుడు మనకు సులువైతుంది? ఆయన సిలువ వైపు చూసినప్పుడు సులువైతుంది. ఆ సిలువను బట్టి అతిశయించినప్పుడు ఈ సిలువ ఉంది కదా, ఈ యేసయ్య దీనిపైన ఎలా అయితే చేశాడో నేను కూడా అలా చేయాలి. అప్పుడు ఆ సిలువ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శక్తితో నింపి, అసలు మనకి అటువంటి ఆలోచన ఉంటే గనక ఆ యొక్క పనిని చేయడానికి కావలసిన శక్తిని, బలాన్ని ఆ సిలువే ఇస్తుంది. అంటే ఆ సిలువ ద్వారా శక్తి వస్తుంది, బలం వస్తుంది. యేసు ప్రభు కొరకు మనం ఏం చేయాలన్నా కూడా దాని ద్వారానే మనకి మరి బలము కానీ, శక్తి కానీ, జయము కానీ, స్వస్థతలు కానీ, మరి గొప్ప విమోచన కానీ మరి మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ దినమున ఎక్కడా లేనిది, ఈ భూప్రపంచంలో ఎవరికి లేనిది ఒక క్రైస్తవుడి చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులు దేన్ని బట్టి అతిశయించాలి చెప్పండి? ఇంకా అన్ని జనులకి ఆ విలువ తెలియాలని మనం ప్రకటిస్తున్నాం. ఏం చెప్పండి? అన్ని జనులకు కూడా ఆ విలువ తెలుసుకుని ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆ సిలువ ద్వారా మనకి నిత్య జీవం ఉంది. కాబట్టి ఇప్పుడు సిలువ కృపను దానంగా ఇచ్చింది, బలహీనతలలో బలాన్ని ఇస్తుంది. మనకేం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు మొట్టమొదటిది బలహీనతలలో బలాన్ని ఇస్తుంది. ఆ కృపను దానంగా ఇచ్చి కృప ద్వారా శక్తి చేత నింపుతుంది. కాబట్టి సిలువ యందు అతిశయపడాలి. ఎందుకు అతిశయపడాలి? ఆ సిలువ ద్వారా మనకి బలం కలుగుతూ ఉంది. 2వ దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. 2వ దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. 4వ వచనం, 1వ అధ్యాయము 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ ఈ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు. చూడండి, ఇక్కడ పౌలు గారు దశలోనిక సంఘానికి రాస్తూ ఉన్నారు. దశలోనిక సంఘానికి కూడా హింసలు వచ్చాయంట. ఏం చెప్పండి? హింసలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. అయితే యేసు ప్రభువు నామము నిమిత్తము హింసలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూపించారు? ఓర్పును, విశ్వాసాన్ని చూపించారు. శ్రమలను ఓర్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు శ్రమలని ఓర్చుకున్నారు. శ్రమలలో విశ్వాసము విషయంలో తప్పిపోకుండా, కలవరపడకుండా, బలహీనపడకుండా విశ్వాసాన్ని చూపించారు. లేదు, నేను ఈ శ్రమలను భరించాలా, ఈ శ్రమలను ఓర్చుకోవాలా. యేసు ప్రభుల వారు ఎన్నో శ్రమలను మన కొరకు భరించారు. కాబట్టి నేను ఈ శ్రమలను ఓర్చుకోవాలన్న విశ్వాసాన్ని చూపించారంట. అది దశలోనిక సంఘం కదండి. ఈరోజు మన సంఘం ఎలాగుంది? శ్రమలను బట్టి బలహీనపడిపోయే సంఘముగా ఉంటుందా? శ్రమలని ఓర్చుకొని విశ్వాసము కలిగి, బలము కలిగి వాటిని ఎదిరించే సంఘముగా ఉంటున్నామా? చెప్పండి. పౌలు గారికి అతిశయం దేన్ని బట్టి?
నిజంగా నాకులాగా ఈ దశలోనిక సంఘం కూడా వాళ్ళకి శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి. ఏమంటే క్రైస్తవులకి ఇంకా మనకి దేవుని కృపను బట్టి ఏమీ రాలా, కానీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో మందిరాలు కాల్ చేస్తున్నారు, విశ్వాసులను బాధ పెడతా ఉన్నారు, మనకేం రాలా. కానీ రేపు వచ్చినప్పుడు ఆ దశలోనిక సంఘానికి అటువంటి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఓర్చుకున్నారు, విశ్వాసంను చూపించారు, విశ్వాసంతో నిలబడ్డారు ధైర్యంగా. ఏ ఒక్కరు ఒక వెనకడుగే లేదు. అమ్మో ఏసే నమ్ముకుంటే మందిరానికి వస్తే ఈ శ్రమలు వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అని ఒక్కరు కూడా వెనకడిగేయకుండా ధైర్యంగా నిలబడ్డారంట. కాబట్టి పౌలు గారు అతిశయపడుతున్నారు. నిజంగా మీ ఓర్పును, మీ విశ్వాసాన్ని చూసి మేము అతిశయపడుతున్నాం, మీ అందు అతిశయపడుతున్నాం. ఎందుకంటే 5వ వచనంలో దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఏంటంట? ఎందుకు శ్రమ పడుతున్నారు? ఎందుకు శ్రమ పడుతున్నారు? దేవుని రాజ్యానికి మనము యోగ్యులం అవ్వాలని. ఎందుకంటే యేసే నా కొరకు శ్రమ పడ్డాడు, మనము పడాలి. మనము కూడా అనేక హింసలను పొంది, శ్రమలను పొంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని పౌలు గారు చెప్తారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు మనము కూడా భరించాలి అనేది ఒక ఆజ్ఞ. ఏంటి చెప్పండి? ఒక ఆజ్ఞ. మనం కూడా శ్రమలు అనుభవించాలి అనేది ఒక ఆజ్ఞ కదా. అన్ని జనుల నుంచి ద్వారా, లోకం ద్వారా మనకు వస్తాయి. అయితే ఈ శ్రమ పడడం ద్వారా వాళ్ళు దేవుని రాజ్యానికి యోగ్యులని ఎంచబడుతున్నారంట. దేనికి యోగ్యులని? సర్టిఫై ముద్రేసేశారు. శ్రమలు పడ్డారా యేసు ప్రభు కొరకి, సర్టిఫైడ్ అయిపోయాం, పరలోక రాజ్యానికి అర్హులం. ఇప్పుడు మనం పరలోకానికి అర్హులం అనే స్టాంప్ ఎప్పుడు పడుతుంది చెప్పండి మనకి? అందుకే నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. ఎవరికి పరలోకం? ఆయన నామము కొరకు కొన్ని శ్రమలైనా, శ్రమ పొందాలని శ్రమ పొందడానికి మనం సిద్ధపడాలి, కానీ ఏ శ్రమలు రాకూడదని మనం ఎదురుకుండా ఉండాలని అనుకోకూడదు. ఒక్కటైనా నేను అనుభవిస్తాను ఆయన కొరకు. నేను అందరినీ అర్హులుగా ఎంచడు. ఎవరికి ఏ శ్రమలు ఇవ్వాలో దేవుడు అవే ఇస్తాడు. కావాలని కొని తెచ్చుకోకండి ఇళ్ళకి. కొన్నిసార్లు మనం సువార్త చెప్పడానికి వెళ్తాం, మన పైన ఎదురు తిరుగుతారు, తిడతారు, దూషిస్తారు, మౌనంగా వచ్చేయాలి. చిన్న చిన్న అవమానాలు ఎదురైతూ ఉంటాయి, పడాలి, తప్పదు. అమ్మో అంటున్నారని మళ్ళీ చెప్పడం మానేయడానికి వీల్లేదు. అందుకనే పౌలు అన్నాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడని కాదు. నేను సిగ్గుపడను. ఎందుకన్నాడు ఆ మాట? సిలువ శక్తి నా దగ్గర ఉంది. నేను సిగ్గుపడితే ఇంకా ఆయన గురించి, ఆయన సిలువలోని శక్తి నేను ఎక్కడ ప్రచారం చేస్తాను? ఇంకా సిగ్గుపడి మనం అందరం మానేస్తే ఆయన సిలువను గురించిన వార్త మనం ఎక్కడ తెలియజేస్తాం చెప్పండి? అది దేవుని శక్తి. సిలువను గురించిన వార్త మరి నశించున్న వారికి వెరితనమే, కానీ అది రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ దేవుని శక్తి చేత మనం నింపబడతాం, పరలోకానికి వెళ్తామని ఎవరికి చెప్పగలుగుతాం ఇంకా సిగ్గుపడేవారిగా ఉంటే? సిలువ యందు సువార్తను గురించి సిగ్గుపడేవాడు సిలువను గురించి అతిశయించలేడు అన్నారు. పడితే పడతాను అని ధైర్యంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే. అందుకనే పరలోక రాజ్యానికి యోగ్యులముగా ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అంటే దేవుడు రేపు న్యాయ తీర్పులు అడుగుతాడనమాట. ఏంటంట? నువ్వెందుకు ఓర్చుకోలేదు నా కొరకు? దేవుని యొక్క న్యాయమైన తీర్పునకు స్పష్టమైన రుజువు, సూచన ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటది? మనము శ్రమలను అనుభవించడం, మనం యేసు ప్రభు నామము నిమిత్తము శ్రమలను అనుభవించడము, ఆ సిలువను బట్టి, ఆ శ్రమలను బట్టి అతిశయించడం, ఆ సిలువను బట్టి శ్రమలను బట్టి అతిశయించాలి. అందుకని మొదటిది ఆ సిలువను బట్టి అతిశయించడం ద్వారా, శ్రమలను బట్టి సంతోషించడం ద్వారా ఆ సిలువ మనకి బలాన్ని ఇస్తుంది. రెండవది పరలోకానికి యోగ్యతను దయచేస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? పరలోకానికి యోగ్యులనుగా మనల్ని చేస్తూ ఉంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. అంతియొకయ, యూపనియ, లుస్త్రా అనే పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి, కానీ తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస ఏమంటున్నారు? మళ్ళీ చదవండి 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ. ఉందా లేదా? ఇప్పుడు యేసు ప్రభువునందు సద్భక్తి, నిజంగా మనది మంచి భక్తి అయితే యేసు ప్రభువు కొరకు మనం హింస పొందుకుంటాం, పడతాం, అతిశయపడతాం. హింసలను బట్టి అతిశయపడతాం. అంటే హింసను బట్టి, ఈ సిలువను బట్టి అతిశయించని వాడిది మంచి భక్తి కాదు. ఏం భక్తి కాదని?
మంచి భక్తి కాదు, ఏదో లోకానుసారమైన భక్తి, ఆచారపరమైన భక్తి. సద్భక్తితో ఎవరైనా నిజమైన భక్తితో దేవుని యందు భక్తులు కలిగి ఉండేవారైతే ఆయనను బట్టి హింస పొందుతారంట. ఏం చెప్పండి? ఆ హింసకు సిద్ధపడతారు. కాబట్టి చూడండి, ఈరోజు మనం ఎటువంటి భక్తి చేస్తున్నాం? అవునా? మన భక్తిని పరీక్షించుకొని ఇంకా దాన్ని మెరుగుపరుచుకునే వారంగా ఉండాలి. ఏం చేయాలి? ఆ యొక్క శ్రమలను అనుభవించినప్పుడే మెరుగుపడుతుంది, సానబడతా ఉంటాం దేవుని కొరకు. మరి మనము సానబట్టే వారముగా ఉంటాం. అందుకనే చూడండి, ఇక్కడ తిమోతి గారు ఏమంటున్నారు? తిమోతికి రాస్తూ, నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవం ఏ పట్టణాలలో, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణాలలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవాలను తెలుసుకొనిన వాడవై. ఏమండి, పౌలు గారిని ఎట్లా రాళ్లతో కొడుతున్నారో చూస్తున్నారు. ఎక్కడికి పోతే అక్కడ రాళ్లతో కొడుతున్నారు. పలుమార్లు ఎన్ని కొరడాల దెబ్బలు తిన్నారు ఆయన? పౌలు గారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు? 39 అంతేనా? 5 సార్లు తిన్నారు. అలాగా 5 సార్లు అంటే ఎన్ని దెబ్బలు కొట్టుంటారు చెప్పండి ఆయన్ని? అంటే ఎన్ని దెబ్బలు తినడానికి? రాళ్లతో కొట్టారు, చాలాసార్లు ఆయనకి జైలు శిక్ష వేశారు, కాళ్ళకి బొండలేసి కదలలేని స్థితిలో మరి ఇనుప వస్తువులు వేసి జైల్లో వేశారు. జైల్లో వేస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారా? లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని పిలిపించి బెయిల్ కొరకి ప్రయత్నాలు చేశారా? పెద్ద పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి బెయిల్ ప్రయత్నాలు చేశారా? పాటలు పాడుకుంటూ సంతోషంగా కూర్చున్నారు. ఏం చేశారు చెప్పండి? ఈరోజు ఒకవేళ యేసుప్రభు నామము నిమిత్తం మనల్ని చెరసాలలో వేసినా ఏడవద్దు. మనం ఏం చేయాలి? పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. అంతేనా? పేతురేమో హాయిగా నిద్రపోతున్నాడు. పేతుని జైల్లో వేసినప్పుడు ఏం చేస్తున్నారు? నిద్రపోయాడా లేదా? ఎందుకంటే బయట నిద్ర ఉండదు కదా ఆయనకి. సువార్త సేవ నిమిత్తం తిరగడము, ప్రార్థన చేయడము, జాగరణాలు, ఉపవాసాలు, నిద్ర ఉండదు. జైల్లో మాత్రమే హాయిగా నిద్రపోతున్నాడు. హింసలలో, శ్రమలలో సుఖంగా నిద్రపోవాలి, లేదా సంతోషించి పాటలు పాడాలి. కానీ దాని నుండి దేవుడు ఎట్లా విడిపించాడు? వాళ్ళని విడిపించారా లేదా? అంటే చూడండి, ఇన్ని శ్రమలు పౌలు గారు అనుభవిస్తుంటే ఎవరైనా పౌలుని వెంబడించగలుగుతారా? కానీ తిమోతి ఏం చేశాడంట? ఇన్ని శ్రమలు నేను అనుభవిస్తుంటే చూసి ఆయన నీతో కూడా వస్తానని ఆయన కూడా వచ్చాడంట. మరి ఇప్పుడు ఆయన అనుకోవచ్చుగా, బాబు ఈయనతో పాటు ఆయన రాళ్ళేసి కొడుతుంటే నాకో రాయి తగులుద్ది, ఆయన్ని చంపడానికి మీదకి వచ్చినప్పుడు కత్తులో నా మీదకి వస్తాయి అని భయపడి వెనక్కి వెళ్ళిపోయాడా? పౌలుని వెంబడించాడా? అంటే సిలువను బట్టి ఆయన కూడా అతిశయించాడు, శ్రమలను బట్టి శ్రమలను ఓర్చుకోవడానికి. అది నిజమైన భక్తి. అందుకనే తిమోతి గురించి చాలా మంచి సాక్ష్యం చెప్తాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఎందుకంటే నిజమైన భక్తిని, సద్భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి, అట్టి హింసలను సహించి తిని, కానీ అన్నిటిలో నుండి ప్రభు ఏం చేశాడంట? ప్రతి హింస నుండి పౌలు శీలను ఏ రీతిగా మరి ఆ యొక్క భూకంపం వచ్చి ఆ చెరసాల నుండి వారిని విడిపించాడో, పేతుని ఎలా విడిపించాడో. హింసలు వస్తాయి, కానీ దేవుడు విడిపిస్తాడు. దేవుడు విడిపిస్తాడు. విడిపించే హింసలు ఉంటాయి, అనుభవించాల్సిన హింసలు కూడా ఉంటాయి. ప్రతిసారి వాళ్ళని విడిపించాడు కదా నన్ను విడిపిస్తాడని మనం అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు హతసాక్షులుగా అవ్వాల్సి వస్తుంది. దేవుడు మనల్ని దేని కొరకు నేర్పరచుకున్నాడో ఆ పనిని మనం చేసేయాలి. ఒకవేళ హతసాక్షులు అయ్యే సమయం వస్తే అవ్వాల్సిందే, దానికి సిద్ధపడాల్సిందే. కానీ విడిపించే సమయం వస్తే విడుదల పొందుకుంటాం. కానీ దేనికైనా సిద్ధపడే మనస్సే సద్భక్తి. నిజంగా చూడండి, ఆదిమ సంఘము నుండి అనేక హింసలు క్రైస్తవులు పొందుకుంటా ఉన్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ అనేకమైన హింసలు రావచ్చు మనకి. ఎందుకంటే ఈ చిన్న చిన్న అవమానాలకి, నిందలకి మనం భయపడి క్రీస్తు ఒక అడుగులు మనం వెనకేసుకుంటూ వెళితే క్రీస్తు కొరకు ఆ నిలబడే శక్తి కానీ, బలము కానీ మనకి ఎలాగొస్తుంది? ఆ మంచి భక్తిని కానీ మనం ఏ రీతిగా మనం చేయగలుగుతాం? అందుకనే చూడండి, కష్టమైన భారమైన యేసు ప్రభుల వారికి కూడా ఆ సిలువ మోయాలని తెలుసు. కానీ ఆ గెత్సెమనే ప్రార్థన, ఈరోజు గురువారం గెత్సెమనే ప్రార్థనలోనికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశారు? కొంచెం కష్టమే అయినా తండ్రి నీ చిత్తమే, సాధ్యమైతే తీసివేయి, కానీ నీ చిత్తమే. ఈరోజు మన జీవితంలో అదే ఉండాలి. అయ్యా, ఈ శ్రమ నాకు అనుభవించడం అయితే కష్టమే, ఈ అవమానం నాకు అనుభవించడం అయితే కష్టమే, ఈ నింద నాకైతే కష్టమే, కానీ నీ చిత్తమైతే దీన్ని భరించే శక్తి నాకు దయచేయి. నీ చిత్తమైతే పౌలుని ఏ రీతిగా అయితే నీ కృపతో బలపరిచావో, మరి అనేక మందిని ఏ రీతిగా అయితే నువ్వు బలపరుస్తూ ఉన్నావో, అని సిలువలోని శక్తిని నాకు దయచేయి, ఆ సిలువలోని బలాన్ని నాకు దయచేయి.
నీ యొక్క శ్రమలను బట్టి అతిశయించే కృపను నాకు దయచేయని ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. అంతేగాని ఎంతసేపు మరి ఆ శ్రమలను బట్టి బాధపడే వారంగా ఉండకూడదు. అందుకనే ప్రతి ప్రార్థన యేసు ప్రభు వారు చేసిన ఈరోజు గెత్సెమనే ప్రార్థన కూడా ఎన్ని ఘోర శ్రమలనైనా సులువుగా అనుభవించగలిగే ప్రార్థన. అది ఏం చెప్పండి? గెత్సెమనే ప్రార్థన తెల్లవారు దినమున ఆ ఘోర శ్రమలను అనుభవించడానికి సిద్ధపాటు చేసిన ప్రార్థన అది. ఈరోజు మరి ఆ గెత్సెమనే ప్రార్థన మనకు కావాలి 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 అని ఎన్నిసార్లు నేర్చుకుంటున్నాం, కానీ ఆ ప్రార్థన అనుభవానికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ప్రార్థన మనం చేసినట్లయితే, ఆ ప్రార్థన శక్తిని మనం పొందుకున్నట్లయితే యేసు ప్రభు పడ్డటువంటి సిలువ శ్రమలనైనా మనం భరించగలుగుతాం. కానీ ఆ గెత్సెమనే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు ఆ ప్రార్థన అనుభవం లేకపోతే మరి మనం ఏమీ చేయలేము. 1 కొరింథీ 2:2 నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప దేనిని మీ మధ్య నెరుగకుందునని. ఏంటంట? నేను అంటే పౌలు గారు ఇక్కడ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందును. అందుకేనండి పౌలు గారు ఎక్కడ ఘనతను సన్మానాలని కోరుకోలేదు. ఆయన ఎంతసేపు దేని కోరుకున్నారు? యేసయ్య కొరకు శ్రమలు అనుభవించాలి. ఆ సిలువ తప్ప నాకేం తెలవదయ్యా. నన్ను ఎవరన్నా అడగండి, పౌలు గారు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంతమందిని బాప్తిస్మం ఇచ్చారు, మీ గుంపు ఎంత, మీ సంఘం ఎంత, నాకు అవేవి తెలవదు. యేసయ్య కొరకు హింసపడ్డమే నాకు తెలుసు. ఏం తెలుసు? ఆయన కొరకు ఎన్ని హింసలు పడ్డానన్న అడుగు ఒక అధ్యాయం అంతా రాసేస్తాను నేను. రాసాడా లేదా? 11వ అధ్యాయంలోనే ఎక్కడో ఉంటుంది. అవునా? నేను ఓడలలో ఎన్నిసార్లు ఓడ బద్దలు అయిపోయింది, చాలా సంగతులన్నీ రాశారు. అంటే ఆయన దేన్ని బట్టి అతిశయపడట్లేదు. దేన్ని బట్టి నేను ఇన్ని సంఘాలు కట్టానన్న అతిశయం లేదు, ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చానన్న అతిశయం లేదు. అందుకని ఏమంటున్నాడు? ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చానన్న అతిశయపడకుండా నేను ఉండడానికి, ఆ పేరు నాకు రాకుండా ఉండడానికి నేను ఒక 2 బాప్తిస్మం ఇచ్చా. ఎందుకంటే నాకు దేన్ని బట్టి అతిశయం లేదు. 100 మందికి 2000 మందికి బాప్తిస్మాలు ఇచ్చా, ఇన్ని సంఘాలు కట్టి, నాకు అవేవి వద్దు. నా యేసయ్య కొరకు నేను హింసలు పడాలి. అందుకే నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యను నాకు ఎరుగకుందునని నిశ్చయించుకున్నాడు. అంటే ఒక తీర్మానం చేసుకున్నాడు, తనకు తనం చేసుకున్నాడు ఆయన. ఏంటంటే యేసు ప్రభు సిలువ తప్ప నాకు ఏమొద్దు. ఇంకా ఏంటి చెప్పండి? సిలువ ఏంది? అతిశయించబడడం తప్ప. ఏమండి అసలు ఎవరైనా ఉండగలుగుతారా చెప్పండి అలాగా? మరి ఆయన బోలి నడుచుకోవాలి కదా. మరి మనం కూడా ప్రయత్నం చేయాలి. అందుకనే అంటున్నాడు ఆయన, నన్ను బోలి నడుచుకోనండి. ఘనత కోరుకోలే, పేరు కోరుకోలే, ఎక్కడ ఎన్ని సంఘాలు కట్టానన్న పేరుగా అసలు నాకు వద్దు. ఆయన కొరకు నేను ఎన్ని హింసలు పడ్డానో, ఎన్ని ముద్రలు నా శరీరంలో ఉన్నాయో, ఎన్ని అచ్చులు కొరడా దెబ్బలు నా శరీరంలో ఉన్నాయో వాటిని బట్టి అతిశయిస్తున్నా, వాటిని బట్టి నేను అతిశయిస్తున్నా. వారు కూడా మరి మన కొరకు ఆ పడ్డ శ్రమలను బట్టే ఈరోజు మనము కూడా ఆ శ్రమలను అనుభవించడానికి మనం సిద్ధపడాలి, కానీ అతిశయపడాలి, కానీ దేన్ని బట్టి కాదు. చూడండి, మన భక్తిని బట్టి మనం అతిశయపడితే ఏం భక్తి చేస్తున్నాం? నిజంగా పౌలు గారితో మనం పోల్చుకుంటే మనం చేసే భక్తి ఏ పాటి చెప్పండి? మనం చేసే భక్తి ఏమాత్రం కూడా. అందుకనే సిలువను బట్టి మాత్రమే మనం అతిశయపడాలి, దాన్ని మాత్రమే ఎరిగి ఉండేవారముగా ఉండాలి. అదే 1 కొరింథీ 1వ అధ్యాయము 22 నుండి. యూదులు సూచక క్రియలు చేయని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎందుకంటే చెప్పండి, ఎందుకు సిలువ వేయబడిన యేసు ప్రభు గురించి మనం ప్రకటించాలంట? ఎందుకు యేసయ్య గురించి శ్రమలు పడాలి? ఎందుకు ఈ సిలువ వేయబడిన యేసయ్య, ఇదిగో ఈయన మీ కొరకు సిలువ వేయబడినని ఎందుకు ప్రకటించాలంట? ఎందుకంటే ఈ యొక్క సిలువ చూసి, ఈ సిలువను బట్టి ఎవరైతే దేవుడు మరి మనలందరినీ కూడా పిలుచుకున్నాడో, ఆ పిలుచుకున్న వారందరికీ కూడా క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సిలువలో దేవుని శక్తి ఉంది, దేవుని జ్ఞానం ఉంది.
ఈరోజు భూ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడుతున్నాం. కాబట్టి అతిశయించువాడు దేని యందు అతిశయించాలంట? 31వ వచనంలో చూడండి, అతిశయించువాడు దేన్ని యందు అతిశయించాలి? ప్రభువునందే అతిశయించవలెను అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానముయు నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఎందుకు ప్రభువునందు సిలువ యందు అతిశయించాలంటే సిలువ ద్వారానే శక్తి, సిలువ ద్వారానే జ్ఞానము, సిలువ ద్వారానే మనం నీతిమంతులముగా మార్చబడుతున్నాం, సిలువ ద్వారానే మనం పరిశుద్ధ జనాంగముగా మార్చబడుతున్నాం, సిలువ ద్వారానే విమోచనముగా మార్చబడతా ఉన్నాం. దొరుకుద్దా ఎక్కడన్నా ఆ సిలువ? ఇంకెక్కడన్నా దొరుకుద్దా? మరి ఎవరికీ లేనిది మన దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషపడాలమ్మా, ఎంత గర్వపడాలమ్మా. ఏముందమ్మా మీ ఇంట్లో? ఏసే సిలువ ఉందండి. మీ జీవితంలో అసలు ఏముంది? ముఖ్యమైనది ఏముంది? విలువైంది ఏముంది? ఒక ఖరీదైంది ఏముంది మన జీవితంలో? ఏసే సిలువ ఉంది నా జీవితంలో. ఆయన సిలువను బట్టి నేను అతిశయపడుతున్నా. ఎందుకంటే ఆ సిలువను బట్టి ఈరోజు నేను నీతిమంతురాలుగా మార్చబడ్డా. నా పాపము నుండి, పాపం అనే మురికి నుండి నన్ను దేవుడు మురికి వస్త్రాన్ని తీసివేసి నీతి వస్త్రాన్ని నాకు ఆయన ధరింపజేశాడు. ఆ సిలువ ద్వారానే నాకు జ్ఞానము, ఆయన నీతి, దేవుని పరిశుద్ధమైన జనాంగముగా, విమోచనముగా మనం మార్చబడ్డాం. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంతో అతిశయపడాలి. ఆ సిలువ ద్వారా మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. 24వ వచనంలో దేవుని శక్తి. అందుకనే మాటి మాటికి సిలువ వైపు చూడండి. కొంచెం బాధ కలిగిన, శ్రమ కలిగిన, దుఃఖం వచ్చిన సిలువ వైపు చూడండి. దేవుని శక్తి చేత నింపబడతాం. ఆయన ఒకవేళ మన పాపము స్థితిలో మనం ఉన్నప్పుడు, దేవునికి ఆయాసకరమైన ఏదైనా చేసినప్పుడు మళ్ళీ ఆయన సిలువ దగ్గరికే రావాలి. ఆయన రక్తంలో మనల్ని కడిగి తిరిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులనుగా మారుస్తాడు. కాబట్టి సిలువ యందు మనము అతిశయపడాలి. ఈరోజు పౌలు వలె మరి మనము కూడా ఎవరికి లేని గొప్ప సిలువ ధన్యత, సిలువలో కడగబడిన ధన్యత, పరిశుద్ధులముగా నీతిమంతులముగా మార్చబడిన ధన్యతను మరి మనం కలిగి ఉన్నందుకు ఆ సిలువను బట్టి అతిశయించే వారముగా ఉండాలి. ఆ పాపపు శిక్ష నుండి, నరకము నుండి, మరణము నుండి విడిపించబడి విలువ లేని మన జీవితాలకి ఒక విలువ. ఎవరమ్మా మీరు? దేవుని సొత్తైన ప్రజలు, పరలోకానికి వారసులం. ఆయన కొరకు సిద్ధపడుతున్న సైనికులం, పరలోక రాజ్యానికి యాజకులం. మేము దేవుని సొత్తైన ప్రజలము, ఒక ఏర్పరచబడిన వంశం. మేము రాజులైన యాజక సమూహము, ఆయన రాజుల రాజు, ఆయన బిడ్డలం మేము. కాబట్టి ఈరోజు ఎంత ధైర్యముగా సిలువను బట్టి మనం అతిశయించాలి. కాబట్టి పౌలు వల్ల ఈరోజు మనము కూడా సిలువను బట్టి అతిశయించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. శ్రమలలో మరి సిలువ వైపు చూస్తూ దేవుని శక్తిని పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.